ఈ యొక్క సంఘము గమనించండి, ప్రసవించడానికి సిద్ధపడుతుందేమో, నొప్పులతో కేకలు వేస్తుందని రాయబడింది. ఏమండి, సార్వత్రిక సంఘము నొప్పులతో కేకలు వేయడం అంటే అర్థం ఏంటి? గమనించండి, నొప్పులు అనగానే ఇక్కడ కనపడే ప్రసవేదన కూడిన నొప్పులు కాదు గాని, ఏ నొప్పులు అంటే క్రైస్తవ సంఘం మీద అనేక శ్రమలు, హింసలు, దాడులు జరుగుతున్నాయి. కాబట్టి క్రైస్తవ సంఘము గమనించండి ఈ యొక్క వేదనలకు ప్రారంభించబడింది అనే సంగతి అర్థం చేసుకోవాలి. లోకములో మనం చూస్తే ఒక స్త్రీ ప్రసవించడానికి ఒకవేళ నొప్పులు వస్తుంటే సిద్ధము అని ఎలా తెలుస్తుందో, ప్రభు రాకడకు కూడా గమనించండి క్రైస్తవ సంఘ శ్రమలు, హింసలు, దాడులు పెరిగినప్పుడు మన గుర్తు ఏంటంటే ఇదిగో వేదనలు ప్రారంభించబడినప్పుడు మత్తయి 24 అధ్యాయం ప్రకారంగా 4 నుంచి 14 వచ్చే వరకు చూస్తే అక్కడ ప్రభు చెప్పారు కదా, మోసపోబాకండి అని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఇదిగో జాగ్రత్త, యేసు ప్రభు ఇంత చక్కగా వివరిస్తూ వచ్చారు. నా రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఏంటో తెలుసా?